గుంటూరులో డిఎస్సి నిర్వహణపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహిస్తే అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు వ్యాఖ్యానించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన డిఎస్సి అంశంపై వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన ధర్నాను తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఆరోపణలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారని, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం ఒక 10 నుంచి 15 చోట్లైనా డిపాజిట్ కోసం అయినా పోరాడాలని చెప్పి జనం ఎట్లా మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెదిరించుకున్నారని భాగంగా ఎప్పుడో 8 నెలల క్రితం నీతి నిజాయితీగా సక్రమంగా జరిగినటువంటి మెగా డిఎస్సి మీద ఇవాళ మీరు బంద్ను ప్రకటించటం, గుంటూరులో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా చేయటం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ధర్నా చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అవకతవకలు జరిగినాయి అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చకామల్లో వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడినట్టు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏది చేసినా అవకతవకల్లానే కనపడతా ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుళ్ళు కుట్రలు అన్యాయం అవకతవకలతో కూడిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఏదైతే నీతి న్యాయంగా ఏదైతే ప్రతి పేదవాడికి, పేద విద్యార్థికి, యువతకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో డిఎస్సి ఎక్కడ అవకతవకలు లేకుండా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే బంద్లో మీరేమంటున్నారు? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలండి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో 5 కోట్ల నుంచి 20 కోట్లతో ప్రతి నియోజకవర్గాన్ని విద్యా వ్యవస్థని డెవలప్ చేసి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు దిట్టుగా అభివృద్ధి చేసినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? లేదంటే ఈ దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఓవరాల్ పెట్టుబడుల్లో ఇది ఒక చరిత్ర, 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ గారు తీసుకొస్తున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? కూటమి ప్రభుత్వం 2024 నుంచి 29 దాకా ఉన్న సమయంలో కనీసం 50 లక్షల ఉద్యోగాలు ఇద్దామని రేయనక పగులనక తిన్నా తిరగపోయిన డాలర్స్, అమెరికా, సింగపూర్ వంటి రాష్ట్ర దేశాలు వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చబోతున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకే ఒక్క సవాల్ విసురుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులకు కానీ ఎవరికైనా ధర్నా దగ్గర ఒక్కరంటే ఒకరైనా చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో విద్యార్థి యువత అంతా కూటమి ప్రభుత్వం వైపే ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు ఎంత దించుకున్నా, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని అబండాలు వేసినా, ఏది చేసినా ఇవాళ జనం ఎవరు నమ్మటానికి లేరు. ఎలక్షన్ లో మీకు ఎక్కడ డిపాజిట్ ఇవ్వడానికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.